చూడండి మిత్రులారా, మీరు డిఎస్సి సాధించాలి అంటే, ఖచ్చితంగా జాబ్ మనం సక్సెస్ అవ్వాలి అంటే, మనము ఒక కవి యొక్క రచనలు చదివేటప్పుడు ఏ అంశమైనా మనం ఎంత క్లుప్తంగా అంటే ఎంత సంక్షిప్తంగా చదివితేమని కాదు, ఎంత విషయాన్ని విశ్లేషణ చేసుకొని చదివేమనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనము వ్యావహారిక భాష గురించి చెప్పుకుంటున్నాం. వ్యావహారిక భాషలో గిడుగువారు రచన, గిడుగువారు ఒకటి బాలకవి శరణ్యం అనే రచన చేశారు. గిడుగువారు చేసిన బాలకవి శరణ్యం ఈ రచన ఎప్పుడు వెలువడింది? వెలువడినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటే ఈ బాలకవి శరణ్యం 1933లో వెలువడింది. అసలు దేని పర్పస్తో రాశారు దీన్ని? గిడుగు రామ్మూర్తి పంతులు గారు చూడండి, బాల వ్యాకరణం ఏదైతే ఉందో ఈ బాల వ్యాకరణంలోని దోషాలు ఏవైతే ఉన్నాయో దోషాలను ఎత్తి చూపుతూ, బాల వ్యాకరణంలో దోషాలు ఎత్తి చూపుతూ రాసిన గ్రంథమే ఏ గ్రంథము అంటే బాలకవి శరణ్యం అనే రచన. చూడాలి మిత్రులారా, మనకి బాలకవి శరణ్యం గిడుగువారు రాశారు, కానీ ఆ గ్రంథం పుస్తక రూపంలో ఎప్పుడు ముద్రించబడింది అంటే అది పుస్తక రూపంలో ముద్రించబడింది ఎప్పుడు అంటే మనకి 1933. అలాగే బాలకవి శరణ్యంలో దోషాలు ఎత్తి చూపుతూ, అంటే బాలకవి శరణ్యం దేనికి? బాల వ్యాకరణం పరవస్తు చిన్నైసూరు రాశాడు. ఆ చిన్నైసూరు రాసినటువంటి బాల వ్యాకరణంలోని దోషాలు ఎత్తి చూపుతూ గిడుగువారు రాసిన గ్రంథమే బాలకవి శరణ్యం. గిడుగువారు ఎవరైతే ఉన్నారో గిడుగువారు 192 పంక్తుల నాంది కవితను రాసుకున్న గ్రంథం ఏది అంటే అది కూడా బాలకవి శరణ్యం. చూడాలి మిత్రులారా, అంటే బాగా చూడండి, గిడుగువారు రచనల మీద అడిగేటప్పుడు ఈ రకంగా ప్రశ్న అడుగుతాడు. బాలకవి శరణ్యం ఎవరు రాసినాడు? బాల వ్యాకరణంలో దోషాలు ఎత్తి చూపుతూ రాసిన గ్రంథం ఏదంటే బాలకవి శరణ్యం. లేదా గిడుగువారు బాలకవి శరణ్యం ఏ సంవత్సరంలో వెలువడింది అంటే 1933. లేదా గిడుగువారు 192 పంక్తులతో ఒక నాంది కవితను, సుదీర్ఘమైన నాంది కవితను 192 పంక్తులతో ఒక నాంది కవితను రాసుకున్న రచన ఏది అంటే బాలకవి శరణ్యం. ఇలా అడుగుతాడు. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత మనం చూసినట్లయితే బాలకవి శరణ్యం తర్వాత గిడుగువారు 2 ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేషజం. గిడుగువారు ఆంధ్ర పండిత బిషక్కుల భాషాభేషజం అనే గ్రంథం రాశారు. అసలు ఏం గురించి రాశారు ఈ గ్రంథం? ఒక్కసారి దీని చరిత్ర చూస్తే మనకి మొదటిగా వేదం వెంకటరాయ శాస్త్రి ఉన్నారు. ఈ వేదము వెంకటరాయ శాస్త్రి నాగానందం నాటకంలో, ఈ నాగానందం అనే నాటకంలో నీచ పాత్రలు ఏవైతే ఉన్నాయో చూడాలి. ఈ నీచ పాత్రలకు వ్యావహారిక భాష వాడారు. మరి వేదం వారు ఎప్పుడైతే మొదటిగా నాగానంద నాటకంలో నీచ పాత్రలకు వ్యావహారిక భాష అనేది ఉపయోగించారో ఇది గిడుగువారిని బాగా మానసికంగా కొంచెము ఇబ్బంది పెట్టింది. అందుకే మిత్రులారా, గిడుగువారు ఆ వేదం వారి రచనలు చదివి వేదం వారిపై మరి గిడుగువారు తర్వాత ఏం చేశారు? ఈ గిడుగువారు వేదం వారి రచనల్లోని రచనల్లోని దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలను ఎత్తి చూపుతూ, వేదం వారి రచనల్లో దోషాలను ఎత్తి చూపుతూ రాసిన గ్రంథం ఏది అంటే రాసిన గ్రంథమే ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. చూడాలి, మొట్టమొదటి వేదం వారు నాగానందం అనే నాటకం రాసి ఆ నాగానందం అనే నాటకంలో నీచ పాత్రలకు వ్యవహారిక భాష ఉపయోగించారు. మరి దాని మీద అది నచ్చని గిడుగువారు వేదం వారు
తెలుసుకొని చదివి ఆ వేదం వారి రచనల్లో దోషాలు ఎత్తి చూపుతూ రాసిన గ్రంథమే ఆంధ్ర పండిత భషక్కుల భాషాం భేషజం. మరి ఇందులో మనకు మొన్న తెలంగాణ గురుకులలో అడిగారు మిత్రులారా, ఏమని అడిగారు? గిడుగువారు రాసిన ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం ఏ గ్రంథం అవుతుందో ఆ ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజంలో బిషక్కు అంటే అర్థం అడిగాడు. చూడండి మిత్రులారా, ఇందులో బిషక్కు అనే పదం ఏదైతుందో బిషక్కు అంటే వైద్యుడు అని అర్థము. బిషక్కు అంటే వైద్యుడు. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజంలో బిషక్కు అంటే వైద్యుడు. అలాగే ఇందులో మనం చూసినట్లయితే భేషజం అంటే అర్థం ఏంటి అంటే, భేషజము అంటే ఇది వైద్యుని ప్రవృత్తి అని అర్థం. బిషక్కు అంటే వైద్యుడండి, మరి భేషజము అంటే అర్థం వైద్యుని యొక్క ప్రవృత్తి అని అర్థం. అలాగే చూడాలి, ఈ ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం ఏదైతే ఉందో ఆంధ్ర పండిత ఈ బిషక్కుల భాషా భేషజం అనేది ఏదైతే ఉందో ఈ ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అనే గ్రంథం ఏదైతే ఉందో దీన్ని గిడుగువారు ఏ పత్రికలో అంటే దీన్ని తెలుగు అనే పత్రికలో ప్రకటించారు, తెలుగు పత్రికలో. అలాగే చూడాలి మిత్రులారా, మరి గిడుగువారు అలాగే మిథ్యాపవాదం అనే మరొక రచన చోటు చేసుకున్న గ్రంథం ఏది అంటే అది కూడా ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. చూడండి, మనకి భేషజము అంటే అర్థం అడిగితే వైద్యుని ప్రవృత్తి. మరి ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజాన్ని గిడుగువారు ఏ పత్రికలో ప్రకటించారు అంటే తెలుగు పత్రిక. మరి మిథ్యాపవాదం అనే మరొక రచన చోటు చేసుకున్న గిడుగువారి గ్రంథం ఏది అంటే దాని పేరు ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. మరి ఈ మిథ్యాపవాదం సంపాదకుడు ఎవరు అంటే మిథ్యాపవాదం గ్రంథ సంపాదకులు. ఈ మిథ్యాపవాదం అనే గ్రంథానికి సంపాదకత్వం వహించింది ఎవరు అంటే దీనికి సంపాదకత్వం రామభద్ర చయనులు అనేవారు సంపాదకత్వం వహించారు. చూడాలి మిత్రులారా, రామభద్ర చయనులు. ఒకసారి మనం ప్రీవియస్గా చూసినట్లయితే చూడాలి మిత్రులారా, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం దీన్ని రాసింది ఎవరు అంటే గిడుగువారు. దేని పర్పస్తో రాశారు? వేదం వారు మొట్టమొదటి నాగానందం అనే నాటకం రాసి ఆ నాటకంలో నీచ పాత్రలకు వ్యవహారిక భాష ఉపయోగించి గిడుగువారిని అవమానపరిచారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గిడుగువారు వేదం వారి రచనలన్నీ చదివి ఆ వేదం వారి రచనల్లో దోషాలు ఎత్తి చూపుతూ రాసిన గ్రంథమే ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. ఇందులో బిషక్కు అంటే అర్థం ఏంటి అంటే వైద్యుడు. అదేవిధంగా చూసినట్లయితే భేషజము అంటే అర్థం ఏంటి అంటే ఆ వైద్యుని యొక్క ప్రవృత్తి. మరి ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని గిడుగువారు మొట్టమొదటి ఏ పత్రికలో ప్రకటించారు అంటే అది తెలుగు అనే పత్రికలో ప్రకటించారు. అలాగే మిథ్యాపవాదం అనే మరొక రచన చోటు చేసుకున్న గ్రంథం ఏది అంటే ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. అంటే దీంట్లో అంతర్గతంగా మరొక రచన కూడా గిడుగువారు చేశారనమాట. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం గ్రంథంలో ఉన్నటువంటి మరొక గిడుగువారి మరొక రచన ఏదని అడిగాడు అనుకో దాన్ని మనం మిథ్యాపవాదం అని పెట్టుకోవాలి. మరి ఈ మిథ్యాపవాదం అనే గ్రంథానికి సంపాదకత్వ బాధ్యత వహించింది ఎవరు అంటే రామభద్ర చయనులు అనేవాడు సంపాదకత్వం వహించాడు. దీని తర్వాత చూడాలి మిత్రులారా, గిడుగువారు రాసినటువంటి మరొక రచన చూద్దాం. గిడుగువారు గద్య చింతామణి అనే గ్రంథం రాశారు. గద్య చింతామణి. గిడుగువారు రాసిన గద్య చింతామణి ఏ సంవత్సరంలో ఇది వెలువడింది అంటే ఇది కూడా 1933. అంటే మనకి బాలకవి శరణ్యం అనే గ్రంథం ఏ సంవత్సరంలో వెలువడిందో గద్య చింతామణి కూడా అదే సంవత్సరంలో వెలువడింది. ఈ గద్య చింతామణి అనే గ్రంథానికి సంపాదకులు ఎవరు అంటే దీనికి సంపాదకులు
తెలికచెర్ల దీని సంపాదకులు తెలికచెర్ల వెంకటరత్నం గారు సంపాదకత్వం వహించారు. అలాగే దీనికి గద్య చింతామణి గ్రంథానికి పేరు, ఆ పేరు పెట్టిన వారు ఎవరు అని అడుగుతాడు. ఆ పేరు పెట్టిన వారు ఎవరు అంటే గద్య చింతామణి అనే గ్రంథానికి ఆ పేరు పెట్టిన వారు తల్లావజ్గల శివశంకర శాస్త్రి. దీనికి ఆ పేరు పెట్టింది తల్లావజ్జల శివశంకర శాస్త్రి. చూడాలి మిత్రులారు. అలాగే చూసినట్లయితే ఇంకొక విషయం ఉంది. గద్య చింతామణి ఏ సంవత్సరంలో వెలువడింది అని అడిగితే 1933. గిడుగువారి గద్య చింతామణి గ్రంథానికి సంపాదకత్వ బాధ్యతలు వాడు తెలికచెర్ల వెంకటరత్నము. ఈ గద్య చింతామణి ఆ పేరు సూచించింది ఎవరు అంటే తల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు సూచించారు. అలాగే ముందుగా నా మనవి చిత్తగించండి అని గిడుగువారు పీఠిక రాసుకున్న గ్రంథం ఏది అంటే ముందుగా నా మనవి చిత్తగించండి అని గిడుగువారు పీఠిక రాసుకున్న గ్రంథం ఏది అంటే ఆ గ్రంథం పేరు గద్య చింతామణి. చూడాలి, ఇలా అడుగుతాడు ఎగ్జామ్లో. కాబట్టి గిడుగువారి గద్య చింతామణి ఏ సంవత్సరంలో వెలువడిందంటే 1933. గద్య చింతామణికి సంపాదకత్వ బాధ్యతలు వహించిన వాడు తెలికచెర్ల వెంకటరత్నం. గద్య చింతామణి గ్రంథానికి ఆ పేరు సూచించింది ఎవరు అంటే తల్లావజ్జల శివశంకర శాస్త్రి. గద్య చింతామణికి ముందుగా నా మనవి చిత్తగించండి అనే పేరుతో గిడుగువారు తాను రాసిన ఏ గ్రంథానికి పీఠిక రాసుకున్నారు అంటే గద్య చింతామణి అనే గ్రంథానికి పీఠిక రాసుకున్నారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే గిడుగువారు వ్యాసావళి అనే రచన చేశారు. ఈ వ్యాసావళికి కూడా సంపాదకులు ఎవరు అంటే దీనికి సంపాదకులు తెలికచెర్ల వెంకటరత్నం. ఇందులో ఈ గ్రంథానికి చూడండి ఇందులో విన్నపం అనే శీర్షికతో రాసుకున్న వ్యాసంలో రాబోయే 21 తెలుగు సంచికలు చూడండి. రాబోయే 21 తెలుగు సంచికల్లో గిడుగువారు తాను పండితులకి ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నాడో ఆ విషయాలు వివరించారు. అలాగే ఇందులో పీఠిక అనే వ్యాసం ఉంది. ఈ పీఠిక అనే వ్యాసంలో అసలు తాను తెలుగు అనే పత్రిక, ఈ తెలుగు పత్రిక పెట్టడానికి గల కారణాలు, ఈ తెలుగు అనే పత్రిక పెట్టడానికి, తెలుగు పత్రిక పెట్టడం ఏదైతే ఉందో పెట్టడానికి లేదా స్థాపించడానికి గల కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాలను గురించి తెలియచేశారు. ఈ గ్రంథము మళ్ళీ మనకి 1988లో ఇది ద్వితీయ కూర్పు వచ్చింది. 1988లో ద్వితీయ కూర్పు. ఈ ద్వితీయ కూర్పులో మొత్తము ఈ వ్యాసావళిలో 11 వ్యాసాలు మాత్రం ఉన్నాయి. చూడాలి, గిడుగువారు రాసిన వ్యాసావళి అనే గ్రంథానికి సంపాదకత్వం వహించింది ఎవరు అంటే తెలికచెర్ల వెంకటరత్నం. అలాగే ఈ వ్యాసావళి అనే గ్రంథంలో విన్నపం అనే శీర్షికతో రాసుకున్న వ్యాసంలో గిడుగువారు రాబోయే 21 తెలుగు మాసపత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ 21 తెలుగు మాసపత్రికలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ 21 తెలుగు మాసపత్రికల్లో గిడుగువారు తాను చెప్పదలుచుకున్న అంశాన్ని గురించి తెలియజేశారు. అలాగే పీఠిక అనే వ్యాసంలో తెలుగు పత్రిక అసలు ఎందుకు పెట్టాలి అంటే 21 మొదట విన్నపం అనే శీర్షిక ఏదైతే ఉందో ఆ శీర్షికతో రాసిన వ్యాసంలో అసలు 21 తెలుగు సంచికలు, రాబోయే 21 తెలుగు సంచికల్లో తాను ఏం చెప్పదలుచుకున్నాడు ప్రజలకి, పండితులకి అనే విషయాన్ని తెలియజేశాడు. అలాగే మరి పీఠిక అనే వ్యాసంలో తెలుగు పత్రిక అసలు పెట్టడానికి గల కారణాలు తెలియజేశాడు. అలాగే ఈ గ్రంథం 1988లో ద్వితీయ కూర్పు వచ్చింది. దీంట్లో 11 వ్యాసాలు ఉన్నాయి. 11 వ్యాసాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే వ్యాసావళి తర్వాత గిడుగువారు లేఖలు రాశారు. గిడుగువారి లేఖలు చూసినట్లయితే చూడండి ఒకసారి. మరి ఈ పుస్తక రూపం ఏదైతే ఉందో ఈ పుస్తక రూపంలో వచ్చిన గిడుగువారి మొత్తం లేఖలు ఎన్నంటే 24 లేఖలు ఉన్నాయి. పుస్తక రూపంలో వచ్చిన గిడుగువారి మొత్తం లేఖలు 24. అలాగే లెటర్ రైటింగ్ అనేది ఏదైతుందో లెటర్ రైటింగ్, ఈ లెటర్ రైటింగు మధుర కవిత అన్నవారు కూడా ఎవరు అంటే ఈ మాట అన్నవారు గిడుగు రామ్మూర్తి. అలాగే గిడుగు లేఖలు ఏవైతే ఉన్నాయో ఈ గిడుగు లేఖలు అనే గ్రంథాన్ని గిడుగు లేఖలు అనే గ్రంథానికి సంపాదకత్వం వహించింది ఎవరు అంటే దీని సంపాదకత్వం నడుపల్లి శ్రీరామరాజు. గిడుగు లేఖలు సేకరించి ఆ గిడుగు లేఖలు గ్రంథానికి సంపాదకత్వ బాధ్యతలు వహించిన వాడు నడుపల్లి శ్రీరామరాజు గారు సంపాదకత్వం వహించారు. అలాగే ఈ గిడుగు లేఖల్ని 2001లో దీన్ని ముద్రించింది ఎవరు అంటే 2001లో ఆగస్టు నెలలో దీన్ని ముద్రించిన వారు ఎవరు అంటే దీన్ని విశాలాంధ్ర ప్రచురణాలయం వారు దీన్ని ముద్రించారు. చూడండి, పుస్తక రూపంలో రాసిన మరి గిడుగువారి లేఖలు రాశారండి. ఇలా పుస్తక రూపంలో ముద్రించబడిన గిడుగువారి లేఖలు మొత్తం ఏంటంటే 24 ఉన్నాయి. అలాగే లెటర్ రైటింగ్ అనేది మధుర కవిత అని పేర్కొన్నవాడు కూడా ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు. ఈ గిడుగువారి లేఖలు సేకరించి వాటిని గిడుగు లేఖలు అనే పుస్తకంగా ముద్రించి దానికి సంపాదకత్వ బాధ్యతలు వహించింది ఎవరు అంటే నడుపల్లి శ్రీరామరాజు. మరి గిడుగు లేఖల్ని 2001లో పుస్తక రూపంలో ముద్రించింది ఎవరంటే ఈ గ్రంథాన్ని విశాలాంధ్ర ప్రచురణాలయం వారు దీన్ని ముద్రించడం జరిగింది. అలాగే చూడాలి మిత్రులారా, దీని తర్వాత చూసినట్లయితే గిడుగువారు కొన్ని నిఘంటువులు రాశారు. ఈ నిఘంటువుల్లోకి వచ్చేసరికి ఒకటి సవరా తెలుగు. ఈ సవరా తెలుగు అనే నిఘంటువు ఏదైతే ఉందో దీన్ని జయపురం రాజు రాజా విక్రమదేవ వర్మ దీన్ని అంకితం పొందాడు. అలాగే సవరా ఇంగ్లీషు అనే నిఘంటు ఉంది. ఈ సవరా ఇంగ్లీష్ అనే నిఘంటు రాశారు. దీన్ని ఎవరికి అంకితం ఇచ్చారు అంటే గిడుగువారు 5వ జార్జి చక్రవర్తి అనే వారికి అంకితం ఇచ్చారు. అలాగే గిడుగువారు 3 సూర్యరాయాంధ్ర నిఘంటు విమర్శ అనేది చేశారు. అసలు ఈ సూర్యరాయేంద్ర నిఘంటు అని ఎందుకు దీనికి పేరు పెట్టారు అంటే చూడాలి మిత్రులారా, పిఠాపురం రాజు ఉన్నారు మనకి. పిఠాపురం రాజు సూర్యరాయ బహద్దూర్ సహకారంతో ఈ నిఘంటు రూపొందించారు కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టారు? సూర్యరాయాంధ్ర నిఘంటువు అని పేరు పెట్టారు. చూడాలి, సవరా తెలుగు నిఘంటు ఉంది. దీన్ని జయపురం రాజు రాజా విక్రమదేవ వర్మకు అంకితం ఇచ్చారు. సవరా ఇంగ్లీష్ నిఘంటు రాశారు. దీన్ని గిడుగువారు 5వ జార్జి చక్రవర్తికి అంకితం ఇచ్చారు. సూర్య నిఘంటు విమర్శ చేశారు గిడుగువారు. సూర్యరాయేంద్ర నిఘంటువు పిఠాపురం రాజు అయినటువంటి సూర్యరాయ బహద్దూర్ సహకారంతో ఇది నిర్మించబడింది కాబట్టి అందుకే అతని పేరు మీద సూర్యరాయేంద్ర నిఘంటువు అనే పేరు పెట్టారు. కాబట్టి చూడండి, దీని తర్వాత చూసినట్లయితే సూర్యరాయాంధ్ర నిఘంటువు ఏదైతే ఉందో ఈ సూర్యరాయాంధ్ర సూర్యరాయాంధ్ర నిఘంటువు సంపాదకులు ఎవరు అంటే దీని సంపాదకులు జయంతి రామయ్య పంతులు గారు దీనికి సంపాదకులు. అసలు దీని ప్రథమ సంపుటి సూర్యరాయాంధ్ర నిఘంటు ప్రథమ సంపుటి మరి ఆ నుండి ఈ వరకు ఇది 1936లో వెలువడింది.
అలాగే దీనిని సూర్యరాయాంధ్ర నిఘంటువుని ఆంధ్రపత్రిక ఏదైతే ఉందో ఆంధ్రపత్రికలో ఈ నిఘంటువుని సమీక్ష చేసిన వారు ఎవరు అంటే ఈ నిఘంటువుని సమీక్ష చేసిన వారు వడ్లమూడి వెంకటరత్నం గారు సమీక్ష చేశారు. మరి సూర్యరాయాంధ్ర నిఘంటువు మీద ప్రతిభా పత్రిక ఏదైతే ఉందో ప్రతిభా పత్రికలో 1938లో ఈ నిఘంటువు మీద 1938లో ప్రతిభా పత్రికలో 1938లో ఈ నిఘంటువుపై విమర్శ చేసిన వారు ఎవరు అంటే రామ్మూర్తి పంతులు గారు విమర్శ చేశారు. మరి గిడుగవారు సూర్యరాయాంధ్ర నిఘంటువు మీద ప్రతిభా పత్రిక చేసిన విమర్శని ఏదైతే ఉందో ఈ విమర్శని దాదాపు 1980 ప్రాంతంలో ఈ విమర్శని 1980 ప్రాంతంలో ముద్రించినది. దీన్ని ముద్రించినది ఎవరు అంటే దీన్ని ముద్రించింది విశాలాంధ్ర వారు ఈ నిఘంటువుని అంటే ఈ విమర్శని ముద్రించారు. మరి సూర్యరాయాంధ్ర నిఘంటుకారులు మరి వాడుకలో లేని ఎన్ని వ్యావహారిక పదాలని తమ నిఘంటువుల్లోకి ఎక్కించారు అంటే ఈ నిఘంటుకారులు వాడుకలో లేనటువంటి దాదాపు 200 వ్యావహారిక పదాలని నిఘంటువుల్లోకి ఎక్కించారు. ఈ విషయాన్ని గిడుగువారు చర్చించారు. కాబట్టి ఎగ్జామ్లో సూర్యరాయాంధ్ర నిఘంటువు మీద అడిగే సూర్యరాయాంధ్ర నిఘంటువు మరి పిఠాపురం రాజైన సూర్యరాయ బహద్దూర్ సహకారంతో నిర్మించబడింది కాబట్టి ఆయన పేరు మీద వచ్చింది. ఆ సూర్యరాయాంధ్ర నిఘంటువు అనేది ఏదైతే ఉందో దాని సంపాదకత్వ బాధ్యతలు వారు ఎవరు అంటే జయంతి రామయ్య పంతులు సంపాదకత్వం వహించారు. ఈ సూర్యరాయాంధ్ర నిఘంటువు ప్రథమ సంపుటి ఏదైతే ఉందో ఇది ఆ నుండి అవు వరకు 1936లో వెలువడింది. సూర్యరాయాంధ్ర నిఘంటువు గురించి ఆంధ్రపత్రికలో ఈ నిఘంటువుని సమీక్ష చేసిన వారు ఎవరు అంటే మొదట వడ్లమూడి వెంకటరత్నం గారు సమీక్ష చేశారు. సూర్యరాయాంధ్ర నిఘంటువుని ప్రతిభ అనే పత్రికకి వ్యాసం రాస్తూ దాదాపు దీన్ని అంటే ప్రతిభా పత్రికలో వ్యాసం రాస్తూ 1938లో ఈ సూర్యరాయాంధ్ర నిఘంటువు మీద ప్రతిభా పత్రికలో విమర్శ వారు ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు విమర్శ చేశారు. గిడుగువారు చేసిన విమర్శని 1980 ప్రాంతంలో పుస్తక రూపంలో ముద్రించింది ఎవరు అంటే విశాలాంధ్ర వారు ముద్రించారు. అలాగే వాడుకలో లేని దాదాపు ఎన్ని వ్యావహారిక పదాలని సూర్యరాయాంధ్ర నిఘంటుకారులు పుస్తకాల్లోకి ఎక్కించారు అంటే 200 పదాలని వారు సూర్యరాయాంధ్ర నిఘంటువులో పుస్తక రూపంలో వాళ్ళు ఇవ్వటం జరిగింది, వాడుకలో లేనటువంటి పదాలని. ఈ విషయాల్ని సూర్యరాయాంధ్ర నిఘంటువు గురించి ఈ విషయాన్ని గిడుగువారు చర్చించారు. అలాగే చూడాలి మిత్రులారా, మరి సవర ప్రయోగ దీపిక దీనికి మాన్యువల్ ఆఫ్ ది సవర లాంగ్వేజ్ చూడండి, గిడుగువారు సవర ప్రయోగ దీపిక రాశారు. ఇది 1931లో ఈ గ్రంథము వెలువడింది. ఈ సవర ప్రయోగ దీపిక అనే ఈ గ్రంథానికి పరిచయ వాక్యాలు రాసిన అప్పటి గంజాం జిల్లా కలెక్టర్ ఎవరు అంటే ఈ గ్రంథానికి ఆస్ట్రిన్ అనేవాడు పరిచయ వాక్యాలు రాశాడు. ఈ గ్రంథాన్ని అంకితం పొందింది ఎవరు అంటే ఈ గ్రంథాన్ని మిసెస్ మండ్రో అనేవారు అంకితం పొందారు. ఈ సవర ప్రయోగ దీపికలో ఏ ప్రాంత మాండలికాన్ని గిడుగువారు ప్రామాణికంగా తీసుకున్నారు అంటే ఇందులో గుమ్మ అనే ప్రాంతం యొక్క మాండలికాన్ని గిడుగువారు ప్రామాణికంగా తీసుకున్నారు. ఈ సవర ప్రయోగ దీపికలో గిడుగువారు ఎన్ని సవర భాషా పదాలు ఉపయోగించారు అంటే 2400 సవర పదాలు ఉపయోగించారు. ఒకసారి చూడండి, గిడుగువారు రాసిన సవర ప్రయోగ దీపిక ఏ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్ అనే గ్రంథం ఏదైతుందో ఇది 1931లో వెలువడింది. ఈ గ్రంథానికి పరిచయ వాక్యాలు అప్పటి గంజాం జిల్లా కలెక్టర్ ఎవరంటే ఆస్ట్రిన్ అనే ఆయన రాశారు.
మరి ఈ పుస్తకాన్ని గిడుగు సవరా ఏ మాన్యువల్ ఆఫ్ సవరా లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చారంటే మిసెస్ మన్రో అనే ఆవిడికి అంకితం ఇచ్చారు. దీంట్లో ఈ సవర ప్రయోగ దీపికలో గిడుగువారు ఏ ప్రాంత భాషని అంటే మాండలికాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు అంటే గుమ్మ అనే ప్రాంతంలోని మాండలికాన్ని ప్రయోగంగా తీసుకున్నారు ప్రామాణికంగా. దీపికలో గిడుగువారు ఇచ్చినటువంటి ఎన్ని సవర భాషా పదాలు ఇందులో వాడారు అంటే దాదాపు 2400 సవర భాషా పదాలు వాడారు. ఇలాగే గిడుగువారు రాసినటువంటి ఇంకా మరికొన్ని శాసనాలు ఉన్నాయి, ఇట్లా మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఈ అన్ని అంశాల గురించి కూడా మనము చర్చించుకుందాం మిత్రులారా. అంటే ఈ రకంగా వ్యావహారిక భాషకు సంబంధించి ఒక కవి యొక్క రచన మనం చదివేటప్పుడు ఇన్ని విషయాలు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే మనం ఎగ్జామ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ మిత్రులు.